అత్యాచారాల ఘటనల్లో కన్న తల్లిదండ్రులు ప్రత్యక్ష కారకులు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అలసత్వం, అతి ప్రేమ వారి జీవితాలను అంధకారం చేస్తుందని మానసిక వైద్య నిపుణులు, నరాల వైద్య నిపుణులు, సమాజ సేవకులు, ఎన్ఆర్ఎస్ న్యూస్ ఛానల్ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నిత్యం ఏదో చోట అభం శుభం తెలియని చిన్నారులు అత్యాచారానికి గురవుతున్న ఘటనలు వెలుగులోకొస్తూనే ఉన్నాయి. ఏకంగా చిన్న, పెద్ద, తేడా, రక్త సంబంధాలు, వావి వరుసలు అని సంబంధాలు లేకుండా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో సభ్య సమాజం తలదించుకునేలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా తల్లిదండ్రుల నిఘ కరువవడంతో పిల్లలు తెలిసి తెలియక చేసిన తప్పులతో అనారోగ్యాల పాలు అలాగే జైలు పాలై వారి బంగారు భవిష్యత్తు అతారతలమవుతున్నాయి. మైనర్ బాలురు చిన్నారులపై ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల పట్ల మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిశీలనలో తెలుసుకున్న విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల పట్ల నిర్లక్ష్యం, అతిగారాబం, అలాగే సెల్ ఫోన్ పిల్లలకు ఇవ్వడం, దీంతో పిల్లలు అనుకోకుండా వారికి తెలియకుండానే ఏదో రకాల యాప్స్ ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ మొబైల్లో వచ్చే అశ్లీల చిత్రాలు, ఇతరత్రా టిక్ టాక్ పిచ్చి పిచ్చి చిత్రాలు చూసి పిల్లల దృష్టి పెడుతూన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పిల్లల ముందే టీవీలో వచ్చే సీరియల్స్ లో, సినిమాల్లో వచ్చే పిల్లలు చూడకూడని దృశ్యాలు సైతం పిల్లల ముందే చూడడం, దీంతో వాళ్లకు తెలియకుండానే వాళ్లు ఇలా అత్యాచారాల ఘటనల వైపు మరలిపోతున్నారు. దీంతో మంచి భవిష్యత్తు ఉన్న పిల్లల జీవితం అంధకారంగా మారిపోతుందని తెలిపారు. అశ్లీల రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు ముందస్తుగా గమనించిన పెద్దలు వెంటనే ఛానల్ మార్పిడి చేయడం ద్వారా పిల్లలు చూడలేరు, మనము దాన్ని కొంతైనా ఆపే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఒక్కసారి జైలు మెట్లు ఎక్కాము అంటే వారి భవిష్యత్తు వారికి తెలియకుండానే, తల్లిదండ్రులకు తెలియకుండానే పూర్తిగా జారిపోతుంది. ఓ క్రిమినల్ రికార్డుగా సమాజంలో పేరు అనేది మారిపోతుంది. పిల్లల మీద ఉన్న ప్రేమ మట్టుకే చూపించాలి, అతిగా వెళ్తే వారి బంగారు భవిష్యత్తుకు ప్రత్యక్ష కారకులుగా తల్లిదండ్రులే కారకులవుతారని చెప్పక తప్పదు. అలాగే నరాల వైద్య సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ వోజ్జాల విష్ణువర్ధన్ రెడ్డి అభం శుభం తెలియని చిన్నారులు ఇలాంటి అత్యాచార ఘటనలకు పాల్పడడం మరియు తెలిసి తెలియని వయసులో జైలు పాలవ్వడం మనోవేదనకు గురి చేస్తుందన్నారు. ఏమి తెలియని వయసులో చిన్నారులు చేసే తప్పిదం వల్ల ఇటు చిన్నారి అనారోగ్య పరిస్థితి బారిన పడడం, అటు తప్పు చేసి జైలు పాలవ్వడం, అలాగే ఇరువురు అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల నడవడిక, పిల్లల ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే చిత్రాలు పిల్లల మధ్య చూడడం సరికాదన్నారు. మైనర్ పిల్లలు చిన్నతనంలో ఇలాంటి పనులు చేయడం వల్ల అమ్మాయికి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మగ పిల్లలు ఎదిగే సమయంలో వారిలో హార్మోన్ల ఉత్పత్తి అప్పుడే ప్రారంభ దశలో ఉంటాయి. దీంతో పిల్లలు ప్రతి జీవిలో కూడా శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చిన్నతనంలో చేసే తప్పుల వల్ల నరాలకు సంబంధించిన వ్యాధులు, వెంట్రుకలు ఊడిపోవడం, హైపర్ టెన్షన్, పక్షవాతం మరియు శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ ఇలా చాలా రకాల అనారోగ్యాల బారిన పడతారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎదుర్కొనే సమస్యలు తలెత్తక మానదని తెలిపారు. అలాగే ఆడపిల్లల్లో ఒక జీవితంలో ఏర్పడ్డ ఓ మచ్చలో ఉండిపోతుంది. దీంతో తెలియకుండా జరిగిన తప్పిదానికి సమాజం చూసే పద్ధతి వల్ల వారిలో వారు మానసికంగా డిప్రెషన్లోకి వెళ్లే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా విపరీతంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లల నడవడికను ఎప్పుడు గమనిస్తూ ఉంటే వారికి కావలసినది ఆడిషన్ ట్రీట్మెంట్, అలాగే కౌన్సిలింగ్ ద్వారా కూడా వారిలో మార్పు తీసుకొచ్చే అవకాశాలుంటాయి. దీనివల్ల పిల్లలు చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుముఖం పడతాయని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఖచ్చితంగా ఓ కన్నేసి పిల్లల ప్రవర్తన, నడుచుకునే విధానం గమనిస్తూ ఉండాలని సూచించారు. అప్పుడే మీ పిల్లల భవిష్యత్తు బంగారంగా మారుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా జరుగుతున్న అత్యాచార సంఘటనల పట్ల ఓ సామాజికవేత్తగా ఎంతోమంది చిన్నారుల, దివ్యాంగుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే దిశగా కృషి చేస్తున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు ఎస్. సిద్ధయ్య పిల్లల్లో గమనించిన లక్షణాలను, వాటిని ఏ విధంగా అరికట్టాలో, వారి జీవితాన్ని బంగారుమయంగా మార్చాలి అనేది తెలిపారు.
చిన్నారులు ఇలాంటి తప్పులు చేస్తున్నారంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు సోషల్ మీడియా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, కంబైన్డ్ స్టడీ అని చెప్పి వెళ్ళడం, ఎప్పుడు వస్తున్నాడు, ఏం జరుగుతుంది, ఇవేవీ కూడా తల్లిదండ్రులు గమనించకపోవడం ముఖ్య కారణంగా తెలిపారు. ఇంట్లో పిల్లలకు, ఆడపిల్లలకు, మగ పిల్లలకు ఇద్దరిలో ఎవరికైనా కూడాను మంచి చెడు అనేది మొదట ఇంటి నుండి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని గౌరవించే విధానం అలవాటు చేయాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు అవసరం, సంపాదన అవసరం, కానీ కూలి నాలి ఏదో రకంగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి అని కష్టపడుతున్నారు తప్ప పిల్లల వైపు గమనించడం మాత్రం పూర్తిగా మర్చిపోతున్నారని తెలిపారు. దీంతో ఇటు అమ్మాయి గాని అటు అబ్బాయి గాని సెల్ ఫోన్లో వచ్చే పోర్న్ సైట్స్ చిత్రాలను చూడడం ద్వారా వారిలో ఏదో తెలియని అనుభూతి ఏర్పడి వారు ఇలాంటి ఘటనలు ఏం చేస్తున్నామో తెలియకుండానే చేసేస్తారు. అనంతరం జైలు పాలు అవుతున్నారు. ముఖ్యంగా పోర్న్ సైట్స్ అనేది క్లోజ్ చేయాలని మహారాష్ట్రలో మరియు పలు ప్రాంతాల్లో మహిళా సంఘాలు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. దీనికి తల్లిదండ్రులందరూ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మద్దతు తెలిపి క్లోజ్ చేసే దిశగా ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే పిల్లలకు మంచి అలవాట్లు, సాంప్రదాయాలు, అలాగే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రాజెక్టు వర్క్ అనేది పాఠశాలల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ ప్రాజెక్టు వర్క్ సెల్ ఫోన్ తల్లిదండ్రుల ముందే వర్క్ చేయించి తిరిగి సెల్ ఫోన్ అనేది తీసేసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల పట్ల నిఘా ఉంచితే గాని వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. మీ పిల్లల భవిష్యత్తు బంగారమయంగా మారాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుందని ఎన్ఆర్ఎస్ న్యూస్ ఛానల్ కూడా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. ఏమాత్రం పిల్లల పట్ల నిఘా కరువైతే వారి జీవితం అతలాకుతలంగా మారుతుంది. కూలి నాలి అప్పులు చేసి ఒక పూట తినక పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి సంపాదించిన డబ్బు కూడా పూర్తిగా మీరు పిల్లల పట్ల నిఘా ఉంచకపోతే అంతా వృధా అవుతుందని తెలియపరచడం జరుగుతుంది. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల వారు వారి సమస్యలను కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అనేది గుర్తించుకొని ముందుంటారని మీ ఎన్ఆర్ఎస్ న్యూస్ ఆశిస్తుంది. నా పేరు డాక్టర్ రవితేజ, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఆనంద మైండ్ కేర్ తేజ హాస్పిటల్ బిల్డింగ్. సో రోజు ఇప్పుడు మన న్యూస్ రీల్స్ చూసినా, ఎక్కడ ఏ సోషల్ మీడియా చూసినా సరే విమెన్ రైట్స్ గురించి కానీ, వాళ్ళపైన జరిగే అత్యాచారాల గురించి కానీ ఎన్నో రకాల డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక మానసిక ఆరోగ్య అధికారిగా, ఒక మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్గా కొన్ని విషయాలు ఈ గురించి చాలా చర్చించవలసిన విషయం. ఇప్పుడు మనము చూస్తే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అఫ్కోర్స్ మనం ఒక సొసైటీని తీసుకున్నప్పుడు ఒక 100 మందిలో 5 మందికి చాలా భిన్నంగా ఉంటారు. కానీ ఆ 5 మందిలో చేసిన పనులు చూసి సొసైటీ మొత్తం అంతేనా అనుకోవడం కరెక్టేనా? కానీ ఈ పెరుగుతున్న రోజుల్లో ఏమి మనము చేస్తే మనము ఈ సొసైటీ వెళ్ళే దిశని కరెక్ట్గా చేయగలం అనేది చాలా ఆలోచించిన దగ్గర విషయం. సో ఎప్పుడు కూడా నేను పేషెంట్స్కి కూడా ప్రతిసారి ఇదే చెప్తాను. ఏదైతే ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, చివరికి 1.5 2 years పిల్లలపైన కూడా ఈ ఘటనలు, అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటన మీద మీరేమని చెప్తారు సార్? ఇది చాలా అన్ఫార్చునేట్. నిజంగా సమాజంలో ఇట్లాంటి న్యూస్ విన్నప్పుడు ప్రతి ఒక్కరు చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. కానీ మనం ఫస్ట్లో ఏదైతే మాట్లాడుకున్నామో ఇది ఒక పవర్ స్టేట్మెంట్ అనమాట. ఈ బలాత్కారం చేసేవాడు ఒక తెలియని శాడిజం, నేను ఒక జీవిపైన ఇంత పవర్ నాకు ఉంది అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యి అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు తెలియకుండా ఆ ఈగో బూస్ట్ కోసము శాడిస్టిక్గా చేసే పనులే. అండ్ ఈ పిల్లల విషయంలో వాళ్ళు ఫైట్ చేయలేరు, చెప్పలేరు అనే ఆ వల్నరబిలిటీ, అంటే వాళ్ళకి వాళ్ళుగా నిలబడలేరు కాబట్టి వాళ్ళపైన ఇట్లాంటి అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మనం కూడా ఏంటంటే అది సో చాలా తక్కువ మందికి ఇంత వైలెంట్ థాట్స్ రావడం, వాళ్ళు దానిపైన నిజంగా ఆ థాట్స్ని యాక్షన్లోకి మార్చి ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. కానీ మనం సొసైటీ యాజ్ ఎ హోల్ పరిశీలించాల్సింది ఏంటంటే ఇట్లాంటి థాట్స్ వచ్చినప్పుడు మన మీడియా కూడా రిపీటెడ్గా ఈ ప్లే చేసి సొసైటీలో చాలా కామన్ అన్నట్టు చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది. అది వాస్తవం కాదు. చాలామందికి కొన్ని ఆలోచనలు
చాలామందికి ఇట్లాంటి కొన్ని ఆలోచనలు చాలా హెల్దీ వేస్లో పిల్లలు ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ద్వారాను అండ్ మనకి యాక్టివిటీస్ ద్వారాను ఇలాంటి ఎనర్జీ అంతా ఒక అవుట్లెట్గా చేసుకొని అట్లాంటి థాట్స్ని బాగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ సొసైటీలో ఎస్పెషలీ పేరెంట్స్ ఒక పిల్లల పైన ఒక నిఘా పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఒకప్పుడు ఒక సామెత ఉండేది, ఇట్ టేక్స్ ఎ హోల్ విలేజ్ టు రేజ్ ఎ చైల్డ్. అంటే మొత్తం ఒక గ్రామం మొత్తం కలిస్తేనే ఒక పిల్లాడిని పెద్దవాడు చేయగలడు అనేది ఒక అండర్స్టాండింగ్ అనమాట. కానీ మనం జాయింట్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాం, అక్కడ కూడా సింగిల్ చైల్డ్కి వచ్చాం. ఇప్పుడు చాలామంది పిల్లలుకి ఇచ్చే టైం కూడా తగ్గిపోయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి బాగా ఇబ్బంది అయిపోతూ ఉందన్నమాట. సో మన పిల్లలకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం డైరెక్ట్గా మనం చూసుకోలేకపోయినా మనము ఒక సిస్టమ్ అలాంటిది బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలాంటి సిస్టమ్ మనం బిల్డ్ చేయాలి, మేబీ స్కూల్లో మనం రెగ్యులర్ ఫీడ్బ్యాక్ చేయడం, పేరెంట్ టీచర్ మీటింగ్స్ కన్నా కరెక్ట్గా వెళ్ళడం, టీచర్స్తో మనం ఇంటరాక్ట్ అయ్యి మన పిల్లల డెవలప్మెంట్ గ్రహించడం, ఒక బడ్డీ సిస్టమ్ ఏర్పడడం. అంటే మన పిల్లలతో మనం డైరెక్ట్గా ఎంతో టైం స్పెండ్ చేయలేకపోయినా మన పిల్లలకి ఇమీడియట్గా ఒక కొన్ని ఇయర్స్ పెద్దవాళ్ళ ఫ్రెండ్స్ అన్నా చేయడం. వాళ్ళు ఇట్లాంటివి ఎందుకంటే మనతో డైరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చు, కొన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని విషయాలు క్లారిఫై చేసుకోగలిగితే కొన్నిసార్లు చాలా స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇట్లాంటి థాట్స్ పెరిగి వైలెంట్ థాట్స్ అవ్వకుండా తీవ్రమైన ఆలోచనలు కాకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. సరే, ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తున్నది? ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఈ రకంగా మారడానికి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీళ్ళు ఎట్లా ఇప్పుడు ఏది లైంగిక వేధింపుల సైడు, అత్యాచారాల సైడు పోవడానికి కారణం ఎక్కడ వస్తుంది? సో సింపుల్, అదే మనకి బేసిక్గా మన పిల్లల్లో జరిగిన ఎమోషన్స్ అనేవి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలన్నమాట. సో ఆ ఎమోషన్స్ని గ్రహించి వాళ్ళకి హెల్దీ వేస్లో ఆ ఎమోషన్స్ని మనం బయటకి తీసుకురాచేటట్టు మనం హెల్ప్ చేయాలి. అది జనరల్గా జరిగేది స్పోర్ట్స్లో, యాక్టివిటీస్లో అండ్ హెల్దీ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్, డాన్స్ అట్లన్నా జరగాలన్నమాట. అది మనం కంట్రోల్ చేసినప్పుడు అదంతా వాళ్ళు లోపల ఉడికి అండ్ రాంగ్ మెథడ్స్లో ఇట్లా బయటికి ఆ టెన్షన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్సెసివ్ మాస్టర్బేషన్ అనో, లేకపోతే సెక్షువల్ యాక్టివిటీస్ అనో, లేకపోతే క్రైమ్స్లోనో, డ్రగ్స్లోనో ఆ నెగిటివ్ ఎనర్జీని వాళ్ళ అవుట్లెట్స్లా వాడుకుంటూ ఉంటారనమాట. సో అంతా ఫైనల్గా వచ్చేది ఏంటంటే మనం పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ళ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకుని, ఎస్పెషలీ టీనేజ్ ఇయర్స్లో అడాలసెంట్ టైంలో వాళ్ళకి చాలా చాలా సపోర్ట్ ఇవ్వడం చాలా అవసరం. అండ్ పేరెంటింగ్ ఈ మధ్య చాలా డిఫికల్ట్ అవుతుంది, అది వాస్తవమే. బట్ మనకైతే ఇంకో ఆప్షన్ లేదు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంటింగ్ స్టైల్స్, వాళ్ళ మ్యారేజెస్, వాళ్ళ రిలేషన్షిప్స్ పైనే ఎక్కువ వర్క్ చేయాలి. అండ్ అదే ఈ సెంచరీలో ఎంత అడ్వాన్సెస్, ఎంత లగ్జరీ, ఎంత టెక్నాలజీ ఉన్నా అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మొత్తంగా మీరు మన ఏం చేయగలం, మన కంట్రోల్లో ఏముంది, మనము ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అండ్ మనం చేయలేనివి ఏంటి. ఒక మంచి సమాజాన్ని సృష్టించాలి అంటే మనం ఏం చేయగలం అనేది ఆలోచించి దానికి తగ్గట్టు మార్పులు మనం చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం, ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వగలం కదా. సో ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు మనం గమనిస్తే చిల్డ్రన్ పైన జరిగే మన మిస్కాండక్ట్ కానీ, కేసెస్ కానీ, వైలేషన్స్ కానీ ఇట్లా చూసినప్పుడు మనము ఎక్కువగా ఆడపిల్లల కంటే మగపిల్లల పైన ఎక్కువ అత్యాచారాలు జరగడం కూడా మనం నేషనల్ క్రైమ్ రికార్డ్స్లో మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ రేప్ అనేది జస్ట్ ఆడపిల్లల పైన ఒకటే అనే కాదు, కానీ అసలు ఎందుకు జరగాలి, ఎందుకు అంటే చాలా వరకు ఇది ఒక పవర్ స్టేట్మెంట్ అనమాట. ఒక మనిషిని, ఒక జీవి పైన మన పవర్ మనం చూపించడం గల ఒక రకమైన సాటిస్ఫాక్షన్, ఒక రకమైన సాడిజం వల్ల కూడా చాలామంది ఇట్లాంటి క్రైమ్స్ చేస్తూ ఉంటారనమాట. సరే, ఈ 2-3 డేస్లో ఒక చిన్న 6 ఏళ్ల పసికందు పైన మైనర్ పిల్లలతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఎటువంటి జాగ్రత్తలు చెప్పగలుగుతారు, దాని మీద మీరు ఏం చేయగలుగుతారు? సో మనం చూస్తుంటే ఇది ఎందుకు జరుగుతుందని పరిశీలిస్తే, ఫస్ట్ మనం తినే ఆహారం, మన డైట్లో కూడా ఇప్పుడు కల్తీ ఎక్కువ అవ్వడం, దాంట్లో ఉన్న పెస్టిసైడ్స్ కానీ, హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఇచ్చి మనం పాలు తీసుకుంటున్నాం. వీటి వల్ల కూడా మన శరీరం పైన, మన మానసిక ఆలోచనల పైన చాలా ప్రభావం పడుతుంది అనమాట. సో ఆడపిల్లల్లో కూడా మనం చూస్తుంటే త్వరగా పీరియడ్ స్టార్ట్ అయిపోవడం, మెనార్కే
అనేది తొందరగా అచీవ్ అవ్వడం, ఆటోమేటిక్గా మన సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ మారినప్పుడు మన ఆలోచనలు కూడా అటువైపు కొంచెం ఎక్కువే ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి సొసైటీలో జెండర్ రోల్, ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఏర్పడుతుంది. టైం బట్టి ఇది తగ్గాలి, కానీ అది ఆ మార్పు అనేది సహజంగా మనం చూడాల్సిందే చూడట్లేదు. అంటే ఏంటి అంటే, ఒక ఆడపిల్ల, ఒక విమెన్ ఏమేమి చేయాలి, ఇంట్లో వంట చేయాలి, చెప్పిన మాట వినాలి, అట్లాంటి థాట్ ప్రాసెస్ నుంచి మనం మారాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు తగ్గట్టు ఏమన్నా సొసైటీలో చెయ్యాలనుకుంటే చెయ్యగలరు అనే థాట్ ప్రాసెస్ మనం డెవలప్ చేసుకోవాలని మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇది ఎంత తీవ్రంగా తీసుకెళ్ళామంటే, సొసైటీలో హ్యాపీగా ఒక హౌస్ వైఫ్గా ఉండగలను అనే ఆడవాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళు ఒక హోమ్ మేకర్గా ఉంటుంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, పని చేయట్లేదని రాంగ్గా కూడా మనం చూడడం స్టార్ట్ అయ్యాం. అదొక్క పక్కకి చూస్తే మగవాళ్ళని కూడా మనం జెండర్ రోల్, ఈ మ్యాస్కులిటీ, మ్యాచో మ్యాన్ అంటే వాడు ఎలా అన్నా తిరుగుతాడు, వాడు మగవాడు, సో వాడు ఏమన్నా చెయ్యొచ్చు, వాడు ఏ గాలి తిరుగుడన్నా తిరగచ్చు, వాడది ఒక 3-4 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాడు ఒక హీరోలాగా మనం చూడడం. సో అది కూడా మనము మార్చగలిగితేనే ఈ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒక ఈక్వల్ సిచ్యువేషన్లోకి తీసుకురాగలుగుతాం. ఇట్లాంటి అఘాయిత్యాలకి ఎంకరేజ్మెంట్ లేకుండా ఉంటుంది. సో మనం మగపిల్లలకు కూడా మనం చెప్పవలసిన విషయాలు ఏంటంటే, ఇంట్లో మనము వాళ్ళకి అన్ని రకాలుగా మనం ఇంట్లో వంట విషయాల నుంచి, ఇంట్లో పనుల నుంచి వాళ్ళు కూడా మనము మన భార్యలకి సాయం చేస్తుంటే వాళ్ళు కూడా చూస్తుంటారు. వాళ్ళు కూడా అది ఎట్లాంటి తప్పు పని అనుకోరు, అండ్ అలాంటి సహాయాలు వాళ్ళు కూడా అందించడం జరుగుతుంటుంది. మన ఇంట్లో మన ఆడవాళ్ళకి ఎలా అయితే మనం రెస్పెక్ట్ ఇవ్వడం చూస్తూ ఉంటారో, వాళ్ళు కూడా సొసైటీలో ఆడపిల్లలకి, విమెన్కి అంతే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. సో ఇది మన ఇంట్లో, ప్రతి ఇంట్లో స్టార్ట్ అవ్వాల్సిన మార్పులు అన్నమాట. ప్లస్ కాకపోతే ఇప్పుడు ఒక పెద్ద ఎనిమీ మనకు ఉంది ఏంటంటే టెక్నాలజీ. జియో ఫోన్స్ వచ్చాయి, ఫ్రీ కాలింగ్స్, ఫ్రీ వైఫై వాడుకుంటూ ఉన్నాము. కాకపోతే ఈ నెట్ అనేది చాలా అన్కంట్రోల్డ్ వేలో పరిగెడుతుంది అన్నమాట. పిల్లలు ఏదో చూస్తూ ఉంటారు, ఈ సోషల్ మీడియాలో ఏదో వస్తుంటుంది, వాళ్ళ క్యూరియాసిటీ ఎక్కువ, సో అది కొట్టేస్తారు, ఓపెన్ అయిపోతుంది. అండ్ అదొక ప్యాటర్న్ లాగా, అదొక్కటి 2-3 సార్లు చూడంగానే అలాంటివి ఇంకా ఎక్కువ అపియర్ అవ్వడం, దానికి ఎక్కువ డీవియేషన్స్ అనేవి కూడా మనం చూస్తున్నాం. సో పేరెంటల్ కంట్రోల్స్ అనేది ప్రతి పేరెంట్ వాళ్ళ ఫోన్స్లో, వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతి టెక్నాలజికల్ డివైజెస్లో యాక్టివ్ చేయాలి. వాళ్ళ పిల్లలు ఎలాంటి మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎట్లాంటివి చూస్తున్నారని కాన్స్టెంట్గా నిఘా పెడితేనే మనం కంట్రోల్లో ఉంటాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్గా గమనించాల్సింది ఏంటి అంటే, పిల్లలకి ఒక 18 years దాకా చాలా క్యూరియాసిటీ ఉంటుంది, ఏది వద్దంటే అదే చేయాలనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఏంటుంది అని బాగా ఉత్సాహంగా ఉంటుంది. ఈ టైంలో ఎక్కువగా ఏదైనా చెప్తే ప్రాబ్లం, తక్కువగా చెప్తే కూడా ప్రాబ్లం. ఈ కొన్ని టాబూస్, సెక్స్ గురించి కానీ, రిప్రొడక్షన్ గురించి కానీ, ఇట్లాంటి మనం ఎంత దూరం పెట్టాలి, మన పిల్లలు బాగా పెరగాలి అనుకుని ఎంత దూరం చేస్తే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ మన ద్వారా కాకపోయినా ఇంకేదో ఒక ద్వారా అయినా వాళ్ళు తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఆ దురదృష్ట విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలుకి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఆల్మోస్ట్ అన్ని డెవలప్డ్ నేషన్స్లో స్కూల్లో నేర్పిస్తారో, అది వీళ్ళు పోర్నోగ్రఫీ ద్వారానో లేకపోతే తప్పుడు వెబ్సైట్స్లో నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కొన్ని రాష్ట్రాలు ఇండియాలో మన అమలు చేసాయి. ప్రతి ఒక్కరికి బేసిక్స్, అసలు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే ఏంటి, ఒక వయసు తర్వాత ఎట్లాంటి హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, ఎట్లాంటి క్యారెక్టర్స్ ఏర్పడతాయి, ఇది నార్మలే, ప్రతి ఒక్కరికి జరిగేదే, నార్మల్గా మెన్స్ట్రుయేషన్ అనేది ఏంటి, ఇట్లాంటివన్నీ కొన్ని ఓపెన్ డిస్కషన్స్ జరిగితేనే అలాంటి క్యూరియాసిటీ తగ్గుతుంది. అండ్ మనం సొసైటీని కూడా ఒక కరెక్ట్ దిశలో తీసుకెళ్ళగలుగుతాం. ఇట్లాంటి యాక్షన్స్, ఇట్లాంటి సింపుల్ స్టెప్స్తో చాలా మనం ప్రివెంట్ చేయగలుగుతాం అన్నమాట. సో మార్పు స్టార్ట్ అయ్యేది మన ఇంట్లోనే. ఈ ప్రాబ్లం అని చెప్పి దాన్ని దూరంగా పెరిగినా ప్రాబ్లమే, దాన్ని మరీ ఎక్కువగా ఓవర్ ఇన్వాల్వ్ అయినా ప్రాబ్లమే. ఈ కరెక్ట్ విధానంలో మన పిల్లల విషయంలోకి వస్తే, డైట్ నుంచి ఒక కరెక్ట్ ఎడ్యుకేషన్, వాళ్ళ మధ్యలో ఒక ఓపెన్ కమ్యూనికేషన్ ఉంచుతూ టెక్నాలజీని కరెక్ట్గా ఉపయోగించడం మనం నేర్పించగలిగితే, ఇట్లాంటివి మనకి తెలియకుండానే మన సొసైటీని మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మన ఫ్యామిలీస్తో స్టార్ట్ చేసి ఒక మంచి ప్రపంచానికి ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ధన్యవాదాలు.
సో మీ పిల్లలతో మీరు మంచి రిలేషన్షిప్ని డెవలప్ చేసుకోండి. వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ నేచర్గా, ఎస్పెషలీ టీనేజ్ ఇయర్స్లో మూవ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 2-వే కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళ మనసులో చాలా ఎంబారెస్గా ఫీల్ అయ్యి, లేకపోతే బాగా దాచుకొని ఎవరికి చెప్పుకునే ఆలోచనలు కూడా మీకు చెప్పగలిగితే, వాళ్ళని ఇట్లాంటి థాట్స్ ఇలాంటి సెక్షువల్ థాట్స్ అట్లాంటివి కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాగా బయటకు తీసుకురావాలి, ఎలాగా అవి కంట్రోల్ చేసుకొని చదువులో వేరే మంచి యాక్టివిటీస్లో పెట్టగలగాలి, వయసు వచ్చేంత వరకు మనం గైడ్ చేయగలిగితే చాలా ఇట్లాంటి ఏజ్ గ్రూప్లో ఉన్న ఇన్సిడెంట్స్ కూడా మనం చాలా అరికట్టగలుగుతాం. థ్యాంక్ యూ. మీ పిల్లల జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఒక చిన్న తప్పు వల్ల కూడా వాళ్ళ లైఫ్ అంతా ఒక పాక్సో యాక్ట్లోనూ ఇక్కడో ఇరుక్కుపోయి స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలి అంటే, వాళ్ళ లైఫ్ అంధాకరంగా మారకుండా ఉండాలంటే మన ప్రతి ఒక్కరు మన పిల్లల లైఫ్ మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఒక సొసైటీకి మంచి ఫౌండేషన్ ఇవ్వాలి. హలో, నేను డాక్టర్ విష్ణువర్ధన్, విజయ హాస్పిటల్, ఖైరవాడి, నిజామాబాద్. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మనము చదువుతున్నాము, అవి వెలుగులోకి వచ్చాయి. మైనర్ బాలికలు, మైనర్ బాలులు, వీరు ఇంత చిన్న వయసులోనే ఎక్కువ వచ్చేసి మైనర్ బాలికల మీద అత్యాచార ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ అత్యాచార ఘటనలు దాని మీద మీరిచ్చే సమాచారం ఏమి? ఈ మధ్యలో ఇట్లాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయండి. అయితే టీనేజ్ అంటే 10, 11, 12, 13, 14 ఈ వయసులో ప్యూబర్టీ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి చిన్న బాలులకు కానీ వారికి సెక్షువల్గా ప్రైమ్ అయ్యేటటువంటి ఏజ్. సో ఈ ఏజ్లో వాళ్ళు ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల తప్పిదాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది అనేది మన వయసులో ఉన్న ప్రతి పేరెంట్కి తెలిసిన విషయమే. సో వాళ్ళు తప్పిదం చేస్తున్నారు అంటే ఎంతో కొంత మన పాత్ర కూడా, వాళ్ళని మనం సరిగ్గా ఎడ్యుకేట్ చేయలేకపోయాము అనే పాత్ర మనది కూడా ఎంతో కొంత ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో వాళ్ళకి ఆ కోరికలు, ఆ హార్మోన్స్ వచ్చినటువంటి ఏజ్లో వారిని మనం కొద్దిగా కొన్ని అన్వాంటెడ్ సైట్స్కి, అన్వాంటెడ్ ఫోన్స్కి, అన్వాంటెడ్ దృశ్యాలకి దూరం పెట్టడం అనేది ఒక పేరెంట్గా మన బాధ్యత అవుతుంది. వారికి ఏది కరెక్ట్, ఏది తప్పు అని అర్థమయ్యేదాకా చెప్పడం అనేది కూడా మన బాధ్యత అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఏ పని చేస్తున్నారు అనేది కూడా ఒక కన్నేసి ఉంచడం అనేది కూడా ఒక పేరెంట్స్ బాధ్యత అవుతూ ఉంటుంది. సో అది తప్పు చేసింది చిన్న పిల్లలు అయినప్పటికీ కూడాను దాంట్లో వారి ప్రభావం ఎంతుందో, అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా వారిని కొద్దిగా దారిలో పెట్టుంటే బాగుండేది అనేది కూడా ఇంకో కోణంగా ఆలోచించుకోవచ్చు. సరే, ఇప్పుడు ఏదైతే మైనర్ బాలిక ఇటీవల కాలంలో ఒక సంఘటన కూడా జరిగింది, అట్లా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మైనర్ బాలిక మీద మైనర్ బాలుడు అత్యాచారం చేస్తుండ్రు. అయితే మైనర్ బాలుడు బాలికలకు అటువంటి కోరికలు రావడానికి కారణం ఏంది? అయితే అదే ఎగ్జాక్ట్గా ఇట్ ఈస్ ది ఏజ్ వేర్ ప్యూబర్టీ కిక్స్ ఇన్ అంటారండి. అంటే అదే వయసులో కొద్దిగా హార్మోన్స్ అనేటివి, సెక్షువల్ హార్మోన్స్ అనేటివి కొద్దిగా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బాడీ కూడా సెక్షువల్గా మెచ్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది మన అందరికీ కూడా ఇప్పటికీ సహజంగానే జరుగుతూ వచ్చింది. మనలోనే కాదు, ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి యానిమల్లో, ప్రతి హ్యూమన్ బీయింగ్లో కూడా జరుగుతూనే వస్తూ ఉంటుంది. కానీ వేరే వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్, ఆ టైంలో మనము మన పేరెంట్స్ నేర్పిన గుణపాఠాలు కానివ్వండి, మన టీచర్స్ నేర్పిన పాఠాలు కానివ్వండి, వీటి వల్ల మనము ఎంతవరకు అది మన మనసులో పెట్టుకొని మనకు వచ్చిన సెక్షువల్ కోరికల్ని మనం ఒక హ్యూమన్ బీయింగ్ లాగా, ఒక మనిషిలాగా ప్రవర్తిస్తున్నాము అనేది ముఖ్యము. అది కాకుండా మనము అది అంతా వదిలేసి వచ్చిన హార్మోన్కి తగినట్టుగా ప్రవర్తిస్తే మనకి జంతువుకి తేడా అనేది ఉండదు. మనకి జంతువుకి ఒకటే తేడా ఉంటుంది, వాళ్ళకున్న హార్మోన్సే మనకు కూడా ఉంటాయి. కాకపోతే వాటిని సర్ది చెప్పుకోగలిగేటటువంటి బ్రెయిన్ మనకు ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. దాన్ని వాడుకోవాలి. దాన్ని వాడినప్పుడే దాన్ని వాడుకోవాలి అనేది పేరెంట్స్గా మనం పిల్లలకి చెప్పాలి. దాన్ని వాడుకోవాలి అని పిల్లలకి వాళ్ళకి అనిపించాలి. అప్పుడు మాత్రమే మనకి జంతువుకి తేడా ఉంది అనేది మనం ఒక సమాజానికి మనం ప్రూవ్ చేయగలుగుతాం. సరే, ఇప్పుడు మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. ఇప్పుడు మైనర్ బాలుడు ఆ చిన్న వయసు ఉన్నప్పుడు అటువంటి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంటుంది? చిన్నప్పటి నుంచే ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి కానీ, ఇట్లాంటి ఆలోచనలకి కానీ అడిక్ట్ అయిన వారు, బానిసైన వారు, చాలా ఫ్రీక్వెంట్గా పాన్కి అడిక్ట్ అయిన వారు,
వీళ్ళకి తొందరగా అడల్ట్ ఆన్సెట్ బాల్నెస్ అంటే యంగ్ ఏజ్లోనే తొందరగా హెయిర్ ఊడిపోవడం కానివ్వండి, నరాల సమస్యలు రానివ్వడం కానివ్వండి, తొందరగా హైపర్ టెన్షన్ రానివ్వడం కానివ్వండి, యంగ్ ఏజ్లోనే పక్షవాతాలు రానివ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం ఏదో చిన్న ప్రాబ్లము ఇప్పటికిప్పుడు అయిపోతుంది అనేది అనుకుంటాం, కానీ దీనికి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని మనం కరెక్ట్ దారిలో పెట్టుకుంటే మనము ఫ్యూచర్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లలు మైనర్ చిన్న పిల్లలు కాబట్టి 2 to 5 years 10 years పిల్లలుగా ఆ అమ్మాయిల పట్ల చిన్నారుల పట్ల ఇట్లా ఉంటుంది. వారికి కూడా డెఫినెట్గా ఒక ట్రామా అనేది మనిషిని మన జీవితాంతం వదలదండి. సో వారికి ఒక దెబ్బ తగిలింది నాకు లైఫ్లో, ఒక మెంటలీ దెబ్బ, ఒక కోలుకోలేని దెబ్బ, సమాజం నన్ను తప్పుగా చూసేటటువంటి దెబ్బ తగిలింది నాకు అనుకునేది వారి మైండ్కి అనిపించినట్టయితే కనుక వాళ్ళు లైఫ్లో కూడా కోలుకోవడం జరగదు. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. దానికంటూ మళ్ళీ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళు ఐసోలేట్ అవుతూ ఉంటారు. వారికి దానికి తగినటువంటి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా చాలా తలెత్తుతూ ఉంటాయి. సో వీలైనంత వరకు వాటిని బారిన పడకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ తలగత దృష్ట్యా పడ్డామే అనుకోండి, దానికి తగినట్టు ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. యాంటీ డిప్రెసెంట్స్ ఉంటాయి, కొన్ని కౌన్సిలింగ్ ఉంటుంది, కాగ్నిటివ్ థెరపీస్ అంటారు. సో అట్లీస్ట్ సరైన సమయంలో ఒక పర్ఫెక్ట్ డాక్టర్ని కనుక మీరు అప్రోచ్ అయినా కానీ మీరు ఆ అక్యూట్ స్ట్రెస్ డిసార్డర్ నుంచి బయటపడతారు. అట్లీస్ట్ కొద్ది గొప్ప నార్మల్ లైఫ్లో బతకడానికి దగ్గరగా వస్తూ ఉంటారు. అంటే గతంలో వచ్చేసి ఇప్పుడు ఇంత చిన్న 10 ఏళ్ళ పిల్లగాడు ఈ టైంలో వచ్చినప్పుడు, గతంలో వచ్చినప్పుడు ఇటువంటి సంఘటన చాలా రేర్గా జరుగుతుంది. ఇటీవల కాలంలో మరీ ఎక్కువ పెరిగిపోయినాయి. ఎందుకోసం? అడల్ట్ కాంటెంట్ అనేది ఫ్రీగా అవైలబుల్గా ఉండటం కానివ్వండి, మొబైల్ యూసేజ్ అనేది బాగా పెరగడం కానివ్వండి, పేరెంటల్ సూపర్విజన్ అనేది కొద్దిగా తగ్గనివ్వడం కానివ్వండి, అండ్ స్కూల్స్లో కూడా టీచర్ సూపర్విజన్ కొద్దిగా తగ్గడం కానివ్వండి, ఇట్లాంటి పలు కారణాలు ఉంటాయి. సో ఇంతకుముందు ఒక 2 పిల్లల మీద పేరెంట్స్ చూపించే టైం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ రన్నింగ్ లైఫ్లో కొద్దిగా అది మిస్ అవ్వడం వల్ల కానివ్వండి, ఈ చిన్న చిన్న కారణాల వల్ల ఇట్లాంటి సన్నివేశాలు బాగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ బాబు వచ్చేసి అంటే ఈ చిన్న వయసు పిల్లలు ఈ మామూలుగా సో మనకి ఈ మధ్యకాలంలో చూస్తున్న ఇన్సిడెంట్ ఒకటే కనుక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కనుక పాపము ఆ మైనర్ బాలికకి జీవితాంతము తను ఏదో కోల్పోయానని సమాజం తను చిన్నగా చూస్తుందేమో అన్న డిప్రెషన్లోనే బతికే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆ అబ్బాయికి కూడా తన పైన క్రిమినల్ మచ్చ పడిపోతుంది. రేపు తను చేసినా చేయకున్నా కానీ ఆ తప్పుని క్రిమినల్గా అంటే తన పైన ఒకసారి ముద్ర పడిపోయిన తర్వాత ముద్రను తీసుకోవడం అంత సులువు కాదు. సో తెలిసి తెలియకుండా వాళ్ళు తప్పులు చేస్తారు. సో వాళ్ళు తెలిసి చేశారంటే ఒక లెక్క, తెలియకుండా చేశారు అంటే వాళ్ళకి తెలియొచ్చేలా చెప్పగలగడం అనేది ఒక పేరెంట్స్ యొక్క కానీ టీచర్స్ యొక్క కానీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు అంత నెగటివ్ కోణంకి వెళ్ళకుండా చూసుకోవడం అనేది ఒక పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. మనము మనీ సంపాదించడం పైన పెట్టే దృష్టిలో అట్లీస్ట్ 50% మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ మెంటల్ వెల్బీయింగ్ అనేది కనుక మనం కరెక్ట్గా ఎడ్యుకేట్ చేసినట్టయితే కనుక ఇలాంటి తప్పిదాలు ఎంతో కొంత మనం తగ్గించుకోవచ్చు. తద్వారా మనము అట్లీస్ట్ ఒక బెటర్ సొసైటీకి మనము మన వంతు కృషి చేసాము అన్న సాటిస్ఫాక్షన్ అన్న ఉంచుకోవచ్చు. మనం ఈ అనారోగ్య సమస్యలు నరాల మీద అండ్ ఇప్పుడు వచ్చే సమస్యలు ఇప్పుడుతోనే పోతాయని కాదు, ఇట్లాంటి హస్తప్రయోగం కానివ్వండి, ఇట్లాంటి పార్న్ అడిక్షన్ కానివ్వండి, వీటితోని లాంగ్ టర్మ్లో కూడా మనకి వాయిలెంట్ బిహేవియర్ రావడం కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, నరాలు పాడవడం కానివ్వండి, తిమ్మిర్లు కానివ్వండి, ఇట్లాంటి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. సో ఇవి ఇక్కడితో అయిపోయే సైడ్ ఎఫెక్ట్సే కావు, ఇక్కడితో అయిపోయే ప్రాబ్లమే కాదు, దీనికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మన లైఫ్ స్పాన్ అనేది కూడా ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు మనం వాటికి అడిక్ట్ అవ్వకుండా ఉండడం వరకు మనం చేయగలిగే రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ మనం ఆ స్టేజ్లో మనం అడిక్ట్ అయ్యాము అనుకున్నా కానీ డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డిఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, న్యూరో కానీ సైకియాట్రిక్ కానీ. మీరు అట్లీస్ట్ ఒకసారి వచ్చి అప్రోచ్ అయినట్టయితే కనుక వాట్ బెస్ట్ వీ కెన్ డూ, మెడికల్గా కూడా మిమ్మల్ని డిఅడిక్ట్ చేయగలుగుతాము. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్ కానివ్వండి, లేకపోతే కౌన్సిలింగ్తో కానివ్వండి మిమ్మల్ని డిఅడిక్ట్ చేయగలుగుతాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీరు వచ్చి అప్రోచ్ అవ్వగలిగితే మా మ్యాక్సిమం హెల్ప్ మేము మీకు చేసి మళ్ళీ మ్యాక్సిమం నార్మల్ లైఫ్లో తీయడానికి ట్రై చేయగలుగుతాం. మనం ఎన్నో దురాఘాతాలను చూస్తూ ఉన్నాము.
ప్రధానంగా చిన్న బాలికల మీద అత్యాచారాలు, మరి అదేవిధంగా మరి చిన్న బాలికల పట్ల మిస్బిహేవ్ చేయడం అనేది మనం రోజు చూస్తున్న అంశమే. సాధారణంగా మరి ఎవరు మనకి చిన్నపిల్లల మీద లైంగిక దాడి చేస్తున్నారంటే మన చుట్టుపక్కల వాళ్ళు, అదేవిధంగా మన కుటుంబంలో సభ్యులే ప్రధానంగా మన చిన్నపిల్లల మీద లైంగిక దాడులకు గురి చేస్తున్నారు. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మరి ఈరోజు మరి సోషల్ మీడియా చాలా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మరి తల్లిదండ్రులు మరి పిల్లల మీద ఎలాంటి కంట్రోల్ లేకపోవడం కావచ్చు, మరి పిల్లల్ని సాధారణంగా చూస్తున్నట్టయితే యువత ఎవరైతే 16 సంవత్సరాలు నిండిన పిల్లలు ఉన్నారో, యువత ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయకపోవటం. సో వాళ్ళని మామూలుగా కంబైన్డ్ స్టడీ అని చెప్పేసి సాయంత్రం పూట స్టడీ కోసం అని బయటకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మీద సాధారణంగా కంట్రోల్ లేదు, వాళ్ళ మీద సూపర్విజన్ కూడా ప్రాపర్గా లేదు. కాబట్టి వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడే మరి తల్లిదండ్రులు గుర్తించి మరి సర్దిద్దుకున్నట్లయితే మరి వాళ్ళు పెద్ద తప్పులు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ తప్పులు చేసినప్పుడు మరి తల్లిదండ్రులు గమనించకపోవడం వల్ల ఆ పిల్లవాడు ఇంకా పెద్ద తప్పులు కూడా ఒడిగడుతున్నాడు. సో సాధారణంగా మరి మనం ఈరోజు చూస్తున్నాం సమాజంలో మరి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, మనం ఆడపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మరి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటున్నాం. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్పాల్సింది ఆడపిల్లలు కాదు, మగపిల్లలకు కూడా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆడపిల్లల్ని గౌరవించడం కానివ్వండి, తోటి క్లాసులో చదువుకునే వాళ్ళని గౌరవించడం కావచ్చు, మరి పొరుగు వారిని గౌరవించడం అనేది మనం అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. సో అది లేదు కాబట్టే మరి ఈరోజు మరి యువత మరి ఎవరైతే 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వాళ్ళు కూడా మరి రేపు వాళ్ళు రేపు చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే సాధారణంగా ఒకటి యువతలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రధానమైన అంశంగా పెట్టుకొని మరి వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సెక్స్ అనేది మరి ఈరోజు మరి పోర్న్ సైట్స్ చాలా ఉన్నాయి. మరి మన భారతదేశం అంతా కూడా మరి మొన్న మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత పోర్న్ సైట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి చాలా మహిళా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. మరి ఆ పోరాటానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా పోర్న్ సైట్స్ అనేది అందుబాటులో లేకుండా మరి గూగుల్కి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత పోర్న్ సైట్స్ అనేది మరి చూడటం అని కామన్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే సైబర్ పోలీసులు మరి మనం ఏదైనా కానీ ఒక పోర్న్ సైట్ ఓపెన్ చేసినప్పుడు మన ఐపీ ద్వారా వాళ్ళు మనని ఏం చూస్తున్నాం అనేది కూడా గమనించడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి కొంతమంది ఎవరైతే పోర్న్ సైట్స్ ఓపెన్ చేసి ముఖ్యంగా చిల్డ్రన్ పోర్న్ సైట్స్ ఓపెన్ చేసి చూసే వాళ్ళందరినీ కూడా మరి మనం కఠినంగా శిక్షించగలిగితే మరి తప్పకుండా మరి ఈ బాలికల మీద జరిగే అత్యాచారాలను తగ్గించడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ తల్లిదండ్రుల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దేనికైనా కానీ ఒక పిల్లవాడు తప్పు చేసినా లేకపోతే పిల్ల ఏదైనా అత్యాచారానికి గురైనా దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు అనుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఒకవేళ ప్రాపర్గా కేర్ తీసుకోక ఆమె మీద శ్రద్ధ పెట్టక ఏదో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగింది లేకపోతే ఏదో బయట జరిగిందంటే వేరే విషయం, కానీ మన ఇళ్లలోనే జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా దీంట్లో ప్రధాన భూమిక తల్లిదండ్రులదే ఉంటుంది. తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లల ముందు మంచిగా ఉండాలని మరి పిల్లలకి మనం మంచి అలవాట్లు కానివ్వండి, అదేవిధంగా మంచి సంప్రదాయాలు కానీ నేర్పాల్సిన అవసరం ఉంది. సో ఏదున్నా కానీ పిల్లలు ఒక తప్పు చేస్తున్నారంటే దాంట్లో ఏదో కొంత భాగం తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎటువంటి జాగ్రత్త సెల్ ఫోన్స్ కానీ? సో సాధారణంగా ఒకటి నైట్ స్టడీస్ అని పిల్లలు బయటకు వెళ్తూ ఉంటారు, దాన్ని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది వాళ్ళకి ఉచితంగా అంటే ఫోన్లు ఎల్లప్పుడూ వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళు ఏదైనా మంచి కాజ్ కోసం మరి ఏదైనా మంచి కోసం గూగుల్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఆ ప్రాజెక్ట్ వరకు తల్లిదండ్రుల అబ్జర్వేషన్లోనే ఆ పిల్లవాడు ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తల్లిదండ్రులకి ఫోన్ రిటర్న్ చేయాలి.
వాడు తీసుకుపోయి బంగ్లా మీద కూర్చొని నేను ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటాను అంటే అక్కడ ఏం చేస్తున్నాడు అనేది తల్లిదండ్రులు గమనించలేరు. కాబట్టి తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లవాడికి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ప్రతి ఒక్కరం కూడా మరి ఇవాళ రేపు మన అందరం కూడా ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రాజెక్ట్ పరంగా కానీ ఏ డౌట్ వచ్చినా కానీ మనం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ సహాయంతో మనం ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి పిల్లలు మారం చేసినప్పుడు మరి తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వకుండా ఫోన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ సమక్షంలోనే ఆ పిల్లవాడి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఆ ఫోన్ మళ్ళీ రిటర్న్ తీసుకునే విధంగా తల్లిదండ్రులు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విధంగా మనం ఇవాళ రేపు ఆర్థిక పరిస్థితి అందరిది బాగానే ఉంటుంది. సో ఇవాళ రేపు ఎక్కువగా పిల్లల మీద అత్యాచారాలు జరుగుతానికి కూడా ప్రధాన కారణం పిల్లల తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎక్కడో పని చేసుకోవటం, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం, పిల్లల్ని ఆయాల మీదనో లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీదనో వదిలేయటం, లేకపోతే పక్క వాళ్ళ సంరక్షణలో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగానికి పోయినప్పుడు ఏం జరుగుతుంది, సో వాళ్ళు సాయంత్రం 5 గంటలకు రావాలి. 5 గంటలకు రాలేకపోయినప్పుడు ఏం చేస్తారంటే అమ్మ పక్కనున్న ఆంటీ దగ్గర ఉండండి అని చెప్తారు. సాధారణంగా జరుగుతున్న అంశం అది. సో ఆ సమయంలో మరి ఏం జరుగుతుంది అనేది మనం ఊహించుకోలేం. కాబట్టి మరి ఇలాంటి జాగ్రత్తలు కూడా తల్లిదండ్రులు తప్పకుండా తీసుకోవాలి. వాళ్ళని సంరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి అన్ని కేర్ తీసుకోవాలి. ఇన్ టైంలో ఎవరో ఒక తల్లిదండ్రుల అటెన్షన్ అనేది పిల్లల పట్ల ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు కూడా మీ చేతుల్లో. సో పిల్లల భవిష్యత్తు అనేది 100% తల్లిదండ్రుల బాధ్యత. ఆ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఎదిగిన పిల్లలు 16 సంవత్సరాలు మీరు తల్లిదండ్రులు చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. సో పిల్లవాడు భవిష్యత్తులో ఏదో చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని చూస్తాడు, తల్లిదండ్రులు పోషిస్తాడు అనే ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు కూలీ నాలు చేసి కూడా పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. మరి వీళ్ళు పంపించిన డబ్బుల్ని మరి పిల్లవాడు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నాడా, వీళ్ళు చదువుని వాడు సద్వినియోగం చేసుకుంటున్నాడా, మరి ఒకసారి వాడు ఏదో తప్పులో ఇరుక్కొని మరి జైలు పాలైతే మరి ఆ కుటుంబ పరిస్థితి, వాళ్ళ మనోవేదన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటుంది అనేది కూడా మనం ప్రతి ఒక్కరూ గమనించుకొని మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం.